హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈ వీడియోలో ఫాదర్స్ డే రోజు ముందు అలాగే ఫాదర్స్ డే రోజు మేము చేసిన యాక్టివిటీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక వైట్ టీషర్ట్ తీసుకొని అక్కడ కస్టమైజ్డ్ లాగా ఫాదర్స్కి సంబంధించిన ఏదైనా చేద్దామని చెప్పి ఇక్కడైతే ట్రై చేస్తున్నాను. ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం. సాటర్డే రీతు స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేశారు. వాళ్ళు ఏదైనా కస్టమైజ్డ్ లాగా ఇలా టీషర్ట్ మీద పెయింటింగ్ లాగా లేకపోతే ఏదైనా ఫన్నీగా క్యాప్స్ పెట్టుకొని లేదా స్పెక్స్ పెట్టుకొని అలా ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్ రావాలని చెప్పారు. అలాగే ఇద్దరు సేమ్ కలర్ వేసుకొని రమ్మని చెప్పారు. సో వీళ్ళిద్దరికీ వైట్ కలర్ అయితే వేసుకున్నారు. ఇక్కడ వైట్ కలర్ టీషర్ట్ తీసుకొని అక్కడ హార్ట్ సింబల్ వేసి అక్కడ డాడ్ అని రాసి అటు సైడ్ రీతు హ్యాండ్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఇటు సైడ్ కూడా తన 2 హ్యాండ్స్ని అలా ప్రింట్ అయితే వేసాము. ఫస్ట్ టైం వేసిన హ్యాండ్ అయితే అంత బాగా రాలేదు. ఇంకా నెక్స్ట్ టైం అయితే కొంచెం జాగ్రత్తగా తనతో అయితే వేయించాము. తనకు కూడా ఇలా హ్యాండ్స్ ప్రింట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా మిడిల్లో కొంచెం ఎంటీగా ఉందని చెప్పి ఏమైనా రాద్దామని చెప్పి మై హీరో అని అయితే రాసాము. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఏదో ర్యాండమ్గా వచ్చిన థాట్స్ తోటి ఇలా అయితే చేసాము. అది ఇవ్వు ఫస్ట్. ఇగో కింద పట్టుకో ఇవ్వు. సో ఈ వ్లాగ్ ఏంటనేది మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇది ఫాదర్స్ డే రోజు వ్లాగ్. ఇక్కడ రీతు వాళ్ళ డాడీకి ఆ కార్డ్స్ ఇచ్చేటప్పుడు కానీ, ఆ చాక్లెట్ తినిపించేటప్పుడు కానీ తన ఇన్నోసెన్స్ ఇంకా తన హ్యాపీనెస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. తను ఇవేమీ వాళ్ళకి డాడీకి తెలీదు. తను సర్ప్రైజ్గా ఇస్తున్నా అని చెప్పి తను ఫీల్ అవుతుంది. బట్ యాక్చువల్లీ వాళ్ళ డాడీకి తెలుసు తను ఇలా హ్యాపీ ఫాదర్స్ డే అని రాసిందని చెప్పి, అలాగే ఇలా కార్డ్స్ అనేది ప్రిపేర్ చేసామని అన్నీ తెలుసు. బట్ తనకి తెలియక చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. అండ్ ఆ వ్లాగ్ అనేది ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేసాము. నెక్స్ట్ అయితే ఈవినింగ్ మేము మాకు దగ్గరలో ఉన్న M5 మాల్కి అయితే వచ్చేసాము. ఈ M5 మాల్ అనేది ఈ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో ఉంటుంది. ఇది హోసూర్ రోడ్ దగ్గర ఉంటుంది. ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇది 2024 అక్టోబర్లో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఇలా ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి. ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ అలాగే 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. అండ్ అండర్ గ్రౌండ్లో అయితే లులు అని గ్రాసరీ స్టోర్ అయితే ఉంది. అండ్ ఈ మాల్లో వచ్చేసి షాప్స్ వచ్చేసి బేబీ షాప్, విస్మయ్, హెచ్పి అండ్ అమెరికన్ టూరిస్టర్, టైటానై, పార్క్ అవెన్యూ, సోచ్, ఫాస్ట్ ట్రాక్, మీనా బజార్, హెచ్పి, బేబీ షాప్, విస్మయ్ అలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసి పురాణి ఢిల్లీ, గో పిజ్జా, పిజ్జా హట్, బర్గర్స్ కింగ్, సబ్వే, బిగ్గీస్ బర్గర్ ఇలా చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. షాపింగ్కైనా లేకపోతే ఫుడ్కైనా లేకపోతే అలా టైంపాస్ చేయడానికైనా సరే మనం వీకెండ్స్లో వచ్చి బాగా చిల్ అయితే అవ్వచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ సిటీలోనే ఇదే ఫస్ట్ మాల్ అయితే ఓపెన్ చేశారు. ఇంతకుముందు అయితే ఇక్కడ మాల్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ చూపిస్తున్నది అయితే గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా. అన్ని స్పెట్స్ షాప్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్ షాప్స్ కానీ అన్నీ ఉన్నాయి. మేము వెళ్ళింది ఫాదర్స్ డే రోజు కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది. అండ్ ఈ మాల్ అయితే రీసెంట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి ఎవ్రీ మంత్ ఏదో ఒక కొత్త చేంజ్ అయితే చూస్తున్నాం.
ఇది మేము సెకండ్ టైమ్ రావడం. మేము వచ్చేసరికి ఇలా బటర్‌ఫ్లైస్ అనేవి లేవు ఇంతకుముందు. ఇప్పుడు అలా కొత్తగా బటర్‌ఫ్లైస్ అనేవి పెట్టారు. ఇక్కడ యాంబియన్స్ గానీ, అలాగే ఇంటీరియర్ గానీ చాలా బాగుంది. చాలా యూనిక్‌గా అయితే ఉంది. ఇక్కడ ఫాదర్స్ డే అని చెప్పి ఇలా ఒక చిన్న స్టాల్ లాగా పెట్టి అక్కడ కిడ్స్‌తో కొన్ని క్రాఫ్ట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ చేపిస్తున్నారు. ఈ యాక్టివిటీలో చాలామంది కిడ్స్ వాళ్ళ పేరెంట్స్‌తో అయితే బాగా పార్టిసిపేట్ అయితే చేశారు. ఇలాంటి యాక్టివిటీస్ ఉండటం వల్ల కొంచెం వాళ్ళకి టైమ్ పాస్ అయిద్ది. వాళ్ళు కొంచెం ఎంగేజ్ అవుతారు. లేపోతే ఇలాంటి షాపింగ్ మాల్స్‌కి ఏమైనా వచ్చినా సరే అవి కావాలి, ఇవి కావాలనే అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ కావాలని చెప్పి కొంచెం క్రాంకీ అవుతారు. లేకపోతే అటు ఇటు పరిగెత్తుతూ వాళ్ళని పట్టుకోవడం అనేదైతే చాలా కష్టమైద్ది. సో, ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటే వాళ్ళకి కొంచెం టైమ్ పాస్ అయిద్ది. ఇక్కడైతే ఇంకా హ్యాండ్ బ్యాగ్ షాప్స్ అని, స్టార్ బక్స్ అని, అలాగే మన పిక్చర్స్ కూడా డ్రా చేసి వితిన్ 3-4 మినిట్స్‌లోనే ఇస్తున్నారు. అది కూడా కొంచెం కార్టూన్ టైప్ పిక్చర్స్ అయితే వేసిస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేస్తే ఇక్కడ మ్యాక్స్, పార్క్ అవెన్యూ, అమెరికన్ టూరిస్టర్, టైటాన్ ఐ ప్లస్ ఆ షాప్స్ అన్నీ అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఫుల్ షాపింగ్ అయితే చేయొచ్చు మనం ఫస్ట్ ఫ్లోర్‌లో. అలాగే కిడ్స్ కోసం అని చెప్పి అలాంటి కార్లు, అలాంటి వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో, ఏముంది అవన్నీ చూస్తే ఆబ్వియస్‌లీ కిడ్స్ అయితే అవి ఎక్కుతామని చెప్పి గోల చేస్తారు కాబట్టి మనం అవి ఎక్కించాల్సిందే. ఇక్కడ ఏ వెహికల్ అయినా సరే రూ. 100 అయితే తీసుకున్నారు. ఓన్లీ 1 రౌండ్ అయితే వేస్తారంతే. ఆ వెహికల్స్ చూడటం ఆలస్యం అవెప్పుడు ఎక్కుదామా అని చెప్పి రీతు అయితే వెయిట్ చేస్తుంది. సో, ఆ వెహికల్స్ ఎక్కిస్తానికైతే మేము తీసుకొనెళ్ళాము. తనకైతే అక్కడ రెడ్ కార్ అయితే ఎక్కాలని ఉంది. కార్స్ దగ్గరికి ఎళ్ళే దారిలో ఇక్కడ ఈ పిక్చర్స్ అయితే కనిపిచ్చాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. అందుకే రికార్డ్ చేశాను. బట్ ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువ. అండ్ అక్కడ కార్స్ దగ్గర క్యూ గూడా చాలానే ఉంది. వీకెండ్ కాబట్టి ఇక్కడ రీతుకైతే ఆ రెడ్ కలర్ కార్ ఎక్కాలని ఉంది. కానీ అది చాలా చిన్న ఏజ్ కిడ్స్‌కి అని చెప్పారు. సో, ఇంకా పక్కనున్న గ్రీన్ కలర్ కార్ అయితే తనని ఎక్కించాము. చూడండి ఎలా వెయిట్ చేస్తుందో తన టర్న్ అనేది ఎప్పుడొస్తుందని చెప్పి. ఆ రెడ్ కలర్ కార్ వద్దన్నప్పుడు ఏడ్చిద్దేమో అనుకున్నాం కానీ ఏడవలేదు. ఓకే అని చెప్పింది. ఏదైతేనేం తనకి ఎక్కడం అయితే కావాలి అంతే. అండ్ అలా ఎక్కి ఒక రౌండ్ అయితే వేసింది. కొంచెం దూరం వెళ్ళాక మా కోసం అయితే వెతుక్కుంది. మేము వెనక రావట్లేదని చెప్పి ఎక్కడున్నామా అని చెప్పి వెతుక్కుంది. ఇంకా ఎదురుంగా కనిపించేసరికి నవ్వుతూ హాయ్ అయితే చెప్పింది. రౌండ్ అయితే అయిపోయింది. సో, హ్యాపీనా అని అడిగితే హ్యాపీ అంది. మళ్ళీ వెంటనే ఇంకో కార్ ఎక్కుతా అని చెప్పింది. సో, వద్దు ఇంకా చాలని చెప్పి సెకండ్ ఫ్లోర్‌కైతే తీసుకొనెళ్ళాము. ఇంకా సెకండ్ ఫ్లోర్‌లో అయితే హ్యాండ్ బ్యాగ్ షాప్స్, అలాగే జ్యువెలరీ షాప్, అలాగే ఫర్నిచర్ షాప్, అలాగే ప్లే జోన్ అలా చాలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని అయితే ఓపెనింగ్ అయితే అవ్వాలండి. ఇక్కడ ఇంకా బార్బిక్యూ, అలాగే సినిమా థియేటర్, అలాగే ఇంకా కొన్ని కొన్ని ఓపెనింగ్స్ అయితే ఇంకా ఉన్నాయి. ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు. అవన్నీ కూడా ఓపెన్ అయితే ఇంకా ఈ మాల్ అనేది కంప్లీట్‌గా పూర్తయిపోయినట్లు. ఇంకా ఇక్కడ ట్రైన్ అయితే ఉంది. ఆ ట్రైన్ చూసి మళ్ళీ ట్రైన్ ఎక్కుతా అని చెప్పి గోల చేసింది. ఇంక చేసేదేం లేక ఇంక ట్రైన్ కూడా ఎక్కిచ్చేసాము. ఆ ట్రైన్‌లో కిడ్స్‌తో పాటు ఎంతమంది పర్సన్స్ అయితే ఎక్కుతామో అంతమంది పర్సన్స్‌కి మనం అమౌంట్ అయితే పే చేయాలి. ఇంకా ఇక్కడ బుక్స్ స్టాల్, అలాగే కాఫీ షాప్ కూడా ఉన్నాయి.
ట్రైన్ అయితే చాలా క్యూట్‌గా ఉంది. చూడంగానే ఎవరికైనా ఎక్కాలని అనిపిస్తది. ఇంకా కిడ్స్ ఆ ట్రైన్ చూసి ఎక్కకుండా ఆపడం అయితే మన వల్ల కాదు. అండ్ ఈ ట్రైన్‌లో 3 రౌండ్స్ అయితే వేశారు. ఇది కూడా సేమ్ రూ. 100 తనతో పాటు మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తుంది. బట్ అక్కడ ప్లేస్ లేదు. అండ్ మేమందరం ఎక్కాలంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ దాకా వెయిట్ చేయాలని చెప్పి మేమైతే ఏమి ఎక్కలేదు. సో, తనొకటే ఎక్కింది. తను ఆ ట్రైన్‌లో ఉన్నంత సేపు చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసింది. అన్నీ ఎక్కి, అన్నీ ఆడుకోవడం అయిపోయాక ఇంకా తను బాగా అలసిపోయి, ఆకలేస్తుంది నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అని చెప్పి మొదలెట్టింది. సో, ఇంకా థర్డ్ ఫ్లోర్‌కైతే వచ్చేసాం. థర్డ్ ఫ్లోర్ మొత్తం ఓన్లీ ఫుడ్ కోర్టే. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రైసెస్ కూడా పర్లేదు. కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇక్కడైతే మేము మ్యాంగో జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము. సో, తనని టేస్ట్ చేయమన్నాం. బట్ తనకి ఫ్రెంచ్ ఫ్రైస్ మీదే ఉంది. సో, ఎక్కువైతే ఏం తాగలేదు. జస్ట్ టేస్ట్ అయితే చూసింది. ఎలా ఉందని అడిగితే ఓకే. నైస్ అని చెప్పింది. ఇంకా ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఎప్పుడొస్తాయని చెప్పి వెయిట్ చేస్తుంది. ఆ ఫ్యాన్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. సో, అందుకే షూట్ చేశాను. ఇంకా బాగుందా? మిల్క్ షేక్ బాగుందా? జ్యూస్ బాగుందా? మేమిద్దరం ఆర్డర్ చేసిన జ్యూసెస్ అయితే మాకొచ్చేసినాయి. తనకి ఆర్డర్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా రాలేదేంటా అని చెప్పి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. తన వెయిటింగ్స్‌కి తగ్గట్టే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా డిలే అయింది. ఈలోపు జ్యూస్ తాగమంటేనేమో జ్యూస్ వద్దు అని చెప్పి చెప్తుంది. ఇంకా జ్యూస్ తాగవా? ఏ? తను వెయిట్ చేస్తున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చేసినాయి. సో, మాకిస్తామని అడిగితే ఇద్దరికీ 1 పీస్ అయితే ఇచ్చింది. టేస్ట్ అయితే అంతేం బాలేదు. బట్ తనైతే హ్యాపీ. తనకైతే నచ్చింది. ఇంకా ఫుడ్ అయితే తినేసి కిందకైతే వెళ్ళిపోయాము. కింద రీసెంట్‌గా ఓపెన్ చేశారు 'లులు' అని. సో, అక్కడ కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ తీసుకుందాం అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ గ్రోసరీ స్టోర్ అయితే చాలా బాగుంది. ఆ రోజు మా డే అయితే ఇలా ఎండ్ అయింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.